హైదరాబాద్లో సంచలనం రేపిన గుంటి రాజేష్ హత్య కేసులో ఆసక్తికర కోణాలు వెలుగులోకి వచ్చాయి. రాజేష్ హత్య కేసులో శ్యామ్ సుందర్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని తేల్చారు పోలీసులు. రాజేష్ను పథకం ప్రకారమే మర్డర్ చేశారని నిర్ధారించారు రాచకొండ సిపి భగవత్. ఈ క్రమంలోనే నిన్న శ్యామ్ సుందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మీడియా ముందుంచారు. తన కూతురిని కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక వేధింపులు, ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు కారణమైన రాజేష్పై శ్యామ్ సుందర్ కక్ష పెంచుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత నలుగురు సహాయంతో శ్యామ్ సుందర్ రెడ్డి రాజేష్ను హత్య చేసినట్టు తేల్చారు సిపి భగవత్. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్లో 3 రోజుల క్రితం గుంటి రాజేష్ హత్యకు గురయ్యాడు. రాజేష్ వృత్తిరీత్యా ఓ గుడికి చైర్మన్, ప్రవృత్తి రియల్ ఎస్టేట్ దందా, భూ కబ్జాలు ఇతరత్రా కలిపి రాజేష్పై 18 కేసులున్నాయి. తుర్కియాంజిల్లోని బార్ నుంచి మద్యం సేవించి బయటకు వస్తా రాజేష్పై ఒక్కసారిగా దాడి చేసి కత్తులతో నరికి చంపేశారు. రాజేష్పై భూ వివాదాలే కాదు, మహిళా వేధింపుల కేసులు కూడా ఉన్నాయి. 2003లోనే రాజేష్కు పెళ్ళయింది. భార్య పిల్లలు ఉన్నారు. చక్కని కుటుంబం అయినా సరే పక్కచూపులు మానుకోలేదు రాజేష్. కంటికి నచ్చిన మహిళలపై వేధింపులకు తెగబడేవాడనే ఆరోపణలున్నాయి. అమ్మాయిలనే కాదు, వివాహితులను కూడా వల్లో వేసుకుని మోసాలకు పాల్పడ్డాడనే నేర చరిత్ర ఉంది. అనుషారెడ్డి అనే యువతి కిడ్నాప్ కేసులో రాజేష్ పెళ్లి మోసాల భాగోతం గతంలోనే బయటపడింది. 27 ఫిబ్రవరి 2015 అనూషారెడ్డి కిడ్నాప్ జరిగింది. షాద్ నగర్కు చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి కుమార్తె అనూషారెడ్డి. శ్యామ్ సుందర్ రెడ్డి భార్యకు కిడ్నీ పాడైపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి ఒక కిడ్నీ దానం చేసింది. ఈ క్రమంలోనే పని మనిషికి కొంత డబ్బు ఇచ్చారు. అయితే తన కూతురు పెళ్లికి మరికొంత డబ్బు సాయం చేయాలని పని మనిషి శ్యామ్ సుందర్ను కోరింది. దీంతో అనూషారెడ్డి పేరు మీద ఉన్న ఒక ఫ్లాట్ ఫ్రీగా ఇచ్చాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అనూష పని మనిషితో కలిసి ఒకే కారులో వెళ్లారు. అక్కడ రాజేష్ కన్ను అనూషపై పడింది. పని మనిషిని ట్రాప్ చేసిన రాజేష్ ఆమె ఇంటికి అనూషను తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వికృత చేష్టలను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి అప్పటి నుంచి అనూషను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని రోజులు మిస్ అయిందని, దీంతో 27 ఫిబ్రవరి 2015 తన కూతురు కిడ్నాప్ అయిందని శ్యామ్ సుందర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శ్యామ్ సుందర్ ఫిర్యాదుతో రాజేష్పై నిర్భయ కేసు నమోదు చేశారు పోలీసులు. జైలుకు కూడా వెళ్ళాడు. ఈ క్రమంలోనే రాజేష్ వికృత చేష్టలతో విసిగెత్తిన అనూష నాగార్జున సాగర్లోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. సరిగ్గా 2 ఏళ్ల కిందట అనూష కిడ్నాప్ అయిన రోజు ఫిబ్రవరి 27 ఇదే డేట్కు రాజేష్ మర్డర్ జరగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నిన్న శ్యామ్ సుందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రాజేష్ హత్యను సమర్థించుకున్నాడు ప్రధాన నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి. ప్రేమ పేరుతో మహిళల జీవితాలతో చెలగాటమాడిన రాజేష్కు తగిన శాస్తి జరిగిందన్నాడు. తన కూతురితో సహా పలువురి చావుకి కారణమైన రాజేష్కు బతికే హక్కు లేదన్నాడు శ్యామ్ సుందర్ రెడ్డి. సార్, గుంటి రాజేష్ అనే వ్యక్తి సమాజంలో ఉండలేని వ్యక్తి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మర్డర్ చేసిన ఎవరో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తా. అలాంటి వ్యక్తి సమాజంలో ఉండొద్దు. కానీ ఆ సంఘటనకు నాకు సంబంధం లేదు. గతంలో వాడు మా పాపను కిడ్నాప్ చేసిండు కాబట్టి ఆల్రెడీ నిర్భయ కేసు ఉంది దానిపైన. నా మీద అనుమానం, వాళ్ళ కుటుంబానికి నేనే చేసి ఉంటాను అనుమానం వల్ల. మా భార్యకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మా ఇంట్లో పని మనిషి గతంలో పనిచేసిండు మా ఇంట్లో. ఆమె కిడ్నీ డొనేట్ చేసింది. అప్పటికి నేను మా సంతోషంగా గిఫ్ట్ కింద ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పాను, ఇచ్చాను ఆమెకి. ఆ ప్లాట్ మా పాప పేరు మీద కొన్నా నేను. అది ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ ఆమెకు మా పాప వెళ్ళి రిజిస్టర్ చేయాలి. ఆ పని మనిషి ప్లాట్లు తీసుకెళ్ళి సైట్కి వెళ్ళేసరికి గుంటి రాజేష్ అనే వ్యక్తి కబ్జాలో ఉన్నాడు. ఉండి ఆ 3 లక్షలకి ఎంత మళ్ళీ వాడే కొనుక్కోండి ప్లాట్ని, ఎవరు కొనుక్కొని వీళ్ళు లేదు, ఇది రావద్దు కబ్జా మీద కానీ భయపెట్టించి 3 లక్షలకు ఆ కొమ్మటం పని మనిషి దగ్గర వీళ్ళు లాక్కున్నాడు. రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ గోల్ నోటరీ చేసి సరిపోతుంది అని చెప్పేస్తే అప్పటికి ఎలక్షన్లో నేను బిజీ ఉంటే మా మిస్సెస్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ 1 ఇయర్ దాకా బయటకు వెళ్ళొద్దు, బెడ్ మీదకి వెళ్ళి మా పాపకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి పని మనిషిని తోలుకొని పోయి సంతకం పెట్టరాపో అని చెప్పాను. పోయినప్పుడు వాడు
తన కూతురిని కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక వేధింపులు, ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు కారణమైన రాజేష్పై శ్యామ్ సుందర్ కక్ష పెంచుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత నలుగురి సహాయంతో శ్యామ్ సుందర్ రెడ్డి రాజేష్ను హత్య చేసినట్టు తేల్చారు సిపి భగవత్. ఈ శ్యామ్ సుందర్ రెడ్డి అప్పుడు నేను ఎట్లయినా ఈ రాజేష్ సంగతి చూస్తారు అని అట్లా డిక్లేర్ చేసినట్లు కూడా చాలామంది మనకు చెప్పడం జరిగినాయి. తర్వాత మనకి వచ్చిన కంప్లైంట్లో కూడా వాళ్ళ పేరు మీద కంప్లైంట్ వచ్చింది. సో వీఆర్ స్పెషలీ లుకింగ్ ఫర్ దిస్ శ్యామ్ సుందర్ రెడ్డి తర్వాత మిగతా అక్యూజ్ అని. సో ఈ కేసులో ఈ చింతా శ్యామ్ సుందర్ రావు రాజేష్ మూవ్మెంట్ మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టు ఆ రోజు 27th రోజు రాజేష్ తర్వాత ఈ చింతా శ్యామ్ సుందర్ రావు ఇద్దరు కలిశారు. శ్యామ్ సుందర్ రావు రాజేష్ ఎక్కడ వెళ్తున్నారు ఆ ప్లాన్ తెలుసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు శ్యామ్ సుందర్ రెడ్డికి. ఈయన అక్కడ తుర్కాయంజాల్ దగ్గర అక్కడ బార్లో వెళ్తున్నారు, అక్కడ మీకు దొరకచ్చు అని. సో ఈ చింతా శ్యామ్ సుందర్ రావు ఇచ్చిన సమాచారం మీద ఈ శ్యామ్ సుందర్ రెడ్డి, షేక్ మొహమ్మద్ కలీముద్దీన్, కుంచెపు రమణ అండ్ పోగరి దయాకర్ వారు నలుగురు వచ్చి ఈ గుంట రాజేష్ మీద విత్ నైఫ్ విత్ రాడ్ అది దాడి చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ ఇంజరీస్ టు నెక్, చెస్ట్ అండ్ స్టమక్ అక్కడ ఘటనా స్థలంలో అక్కడ ఈ డైడ్ ఆన్ ద స్పాట్ రాజేష్. స్కోడా వెహికల్ AP9AU 3004 ఆ స్కోడా వెహికల్. తర్వాత 3 నైఫ్స్, ఒక నైఫ్ అక్కడ మనకు అఫెన్స్లో ఘటనా స్థలంలో దొరికినాయి, ఒక ఐరన్ రాడ్, ఒక బజాజ్ డిస్కవరీ వెహికల్ 2 వీలర్ AP24BB 7451, 5 సెల్ ఫోన్స్. ఇవన్నీ వీ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ అక్యూజ్. ఈ కేసు ఇప్పుడు కేవలం మర్డర్ కేసు కాకుండా SC/ST సెక్షన్